చాలా మందికి ఉన్న ఒకే డౌట్, లోన్ తీసుకోవడం తప్ప? అస్సలు కాదు. డెట్ 2 టైప్స్ ఉంటాయి, ఒకటి గుడ్ డెట్, ఇంకొకటి బ్యాడ్ డెట్. నువ్వు డిఫరెన్స్ ఏంటో తెలుసుకుంటే రిచ్ అవుతావు, లేకపోతే డెట్ ట్రాప్ లో పడిపోతావు. ఈ రోజు మనం వీటి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం. గుడ్ డెట్ మీరు గ్రో అవ్వడానికి యూజ్ అవుతుంది. ఎడ్యుకేషన్ లోన్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి బీటెక్ ఎంబీఏ కోసం 5 lakhs లోన్ తీసుకున్నాడు. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ లో 50,000 శాలరీ వస్తే 12 నెలల లోపే ఈఎంఐ క్లియర్ అవుతుంది. ఫ్యూచర్ లో లైఫ్ టైం ఇన్కమ్ పెరుగుతుంది. నెక్స్ట్ వన్, హోమ్ లోన్ 40 lakhs లో హౌస్ కొనుగోలు చేసామనుకో 15-20 years లో ప్రాపర్టీ వాల్యూ బట్టి 40 lakhs 80 lakhs అవ్వచ్చు. నెక్స్ట్ వన్, బిజినెస్ లోన్. ఒక స్మాల్ ఫ్యాక్టరీ కోసం లేదా స్టార్ట్అప్ కోసం 10 లక్షలు లోన్ తీసుకున్నాం అనుకో 2 years లో ప్రాఫిట్ 3 to 4 lakhs per year వచ్చినా లోన్ కూడా క్లియర్ అవుతుంది, ప్లస్ బిజినెస్ అసెట్ కూడా నీడ్ అవుతుంది. దీన్ని బట్టి గుడ్ డెట్ అంటే ఫ్యూచర్ లో అసెట్ క్రియేట్ చేసే, ఇన్కమ్ జనరేట్ చేసే లోన్. నెక్స్ట్ వన్, బ్యాడ్ డెట్ నీ గ్రోత్ ని కిల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్రెడిట్ కార్డ్ లోన్ 1 lakh స్వైప్ చేస్తే ఇయర్లీ ఇంట్రెస్ట్ 36 to 40%, అంటే 3 years లో రీపే 2 lakhs కంటే ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ వన్, కార్ లోన్ 10 lakhs కార్ తీసుకుంటే 5 years లో రీసేల్ వాల్యూ 4 lakhs అవుతుంది, కానీ బ్యాంక్ కి రీపే 12 lakhs అవుతుంది. నెక్స్ట్ వన్, పర్సనల్ లోన్ ఫర్ లైఫ్ స్టైల్, షాపింగ్, గ్యాడ్జెట్స్, అకేషన్ కోసం 2 lakhs లోన్ తీసుకుంటే మెమరీ మాత్రమే మిగులుతుంది, కానీ ఇంట్రెస్ట్ రీపే చేస్తూ ఇయర్స్ స్పెండ్ చేయాలి. దీన్ని బట్టి బ్యాడ్ డెట్ అంటే ఎసెట్ క్రియేట్ కాకుండా వాల్యూ తగ్గించే లోన్స్. పర్లేదు మేనేజ్ చేసుకోగలం అంటే గో ఫర్ ఇట్, లేదంటే వద్దు. గుడ్ డెట్ అంటే ఎడ్యుకేషన్, హోమ్, బిజినెస్ లోన్స్ అన్నమాట. బ్యాడ్ డెట్ అంటే కార్, క్రెడిట్ కార్డ్స్, లగ్జరీ లోన్స్. లోన్ తీసుకోవడం తప్పు కాదు, కానీ గుడ్ డెట్ యూస్ చేస్తే నువ్వు రిచ్ అవుతావు, కానీ బ్యాడ్ డెట్ తీసుకుంటే లైఫ్ టైం ఈఎంఐ లోనే బతకాలి. ఫర్ మోర్ సచ్ ఫైనాన్స్ కంటెంట్ ఫాలో అవర్ పేజ్.